ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే, నా ప్రాణధనమా, నా పట్టుకొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి బాట, నాయన్న రాగదే, నాయన్న సిలువలోని మాయాసపడిన నాటి నీ అంగ్రియుగము నిపుడు నాయాస తీరజూతూ, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. ఒక తోటలో పడ నాడు నీవు పడిన సకల శ్రమలే చోట నికటమై ఉన్నట్లుగా నీ తూర్పులతో దళంతో నకటాన రాతి గుండె సకలం అయిపోనట్లు, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. పరమాశ్చర్యము కాదా ఈలాటి ప్రేమ, ధరణిలోనున్నదా చురుకౌ ముల్లుల పోట్లకుని శిరమోన వంటి నీచము పురుగు కొరకందించెడు నీ కరుణందర్శింతు నేడు, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. ఈ జగమిది కాదు మిగులా తలపోయా, ముచ్చట తీరదు అచివచినాన అవతారుడాని ప్రక గృంచు గాయములో బలనే జోచి నీ ప్రేమ చూడు, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. తల వంచి సిగ్గున లేచేయునేరా, ములనెందు నాలోన పలుమారు నీ గాయమున గిలికి శ్రమపరచున కదోషములకై ఇప్పుడు విలపించి వేడుకొందు, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను.
నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము ఆశ్రయ దుర్గము, రెఫ్యూజ్. ఆశ్రయ దుర్గము అనేటువంటి మాట యొక్క అర్థము గనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆశ్రయము అనగా ఆశ్రయించుట, లేదా విశ్వసించుట, లేదా నమ్మిక ఉంచుట అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాము. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఆశ్రయము అనేటువంటి పదము దగ్గర ట్రస్ట్ అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి దుర్గము అనగా స్ట్రెంగ్త్, అంటే బలము లేదా శక్తి. సో హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఈ పదము యొక్క సరైనటువంటి అర్థం కనుక మనం చూస్తూ ఉంటే, ఈ రెఫ్యూజ్ అనేటువంటి మాటకున్నటువంటి మీనింగ్ ఏంటి అని అంటే ఏ హై ప్లేస్, లేకపోతే ఏ హై క్లిఫ్ అని అంటూ ఉంటారు. అంటే మనుషులు ఎక్కడానికి అసాధ్యమైనటువంటి స్థలముగా దీన్ని వివరించబడుతూ ఉంటూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ లోకంలో చూస్తూ ఉంటే ఏదైనా వరదలు కానీ అపాయము కానీ వచ్చినప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి ఆ లోతైనటువంటి స్థలాల నుంచి ఎత్తైనటువంటి ప్రదేశాలకు వారిని నడిపిస్తూ ఉంటారు. అంటే వారికి అపాయము కలగకుండా వారి ప్రాణాలని రక్షించడానికి, వారిని సురక్షితముగా ఉంచడానికి ఎత్తైన స్థలాలలో వారికి ఆశ్రయాన్ని కల్పించడము మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఒక మాటలో ఆశ్రయ దుర్గము అనగా ద స్టేట్ ఆఫ్ బీయింగ్ సేఫ్ ఆర్ ప్లేస్ ప్రొవైడింగ్ సేఫ్టీ, అంటే సురక్షితమైనటువంటి స్థలములో నివసించుట, లేకపోతే సురక్షితమైనటువంటి స్థలముగా ఈ యొక్క ఆశ్రయ దుర్గమును మనము చూస్తూ ఉన్నాము. అయితే మనకి ఈ లోకపరమైనటువంటి ఇరుకులు, ఇబ్బందుల నుండి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు తప్పించుకోవడానికి మనం చూడగలుగుతూ ఉంటాము. అయితే వాట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ద సోల్? ఆత్మకు ఆశ్రయ దుర్గము, లేకపోతే ఆత్మకు సరైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతము ఏంటి అని గనక మనం ఆలోచన చేయగలుగుతూ ఉంటే, కీర్తనకారుడు 18వ సంకీర్తన 31వ వచనంలో చూస్తే, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని తెలియచేస్తూ ఉన్నాడు. చూసారా, మనము ఈ లోకంలో మనకు కలిగేటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అనేక మందిని ఆశ్రయిస్తూ ఉంటామేమో, కానీ మనకి నిజమైనటువంటి ఆశ్రయము కలుగు చేసేటువంటి వారు ఎవరు అని అంటే దేవుడే. ఇంకా మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియూ లేదు అని తెలియచేయబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు దేవతలని పిలువబడినటువంటి వారు అనేక మంది ఉండొచ్చేమో, కానీ దేవుని లేఖనాలు మనకి స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నది, మన దేవుడు తప్ప, ఆయన వంటి యెహోవా వంటి పరిశుద్ధుడు ఎవరునూ కూడా లేనే లేరు, అటువంటి ఆశ్రయ దుర్గము కూడా ఎవరునూ లేరు అనేటువంటి మాటను మనకి బయలుపరుస్తూ ఉన్నది. మానవులుగా మనకి కష్టము కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, ఈ పరిస్థితి నుంచి నేను ఎలాగో తప్పించుకోవాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు వెంటనే మనం చేసేటువంటి పని ఏంటి అని అంటే మనుషుల యొక్క సహాయము కొరకు ఆశ్రయిస్తూ ఉంటాము, మనుషుల యొక్క శక్తి మీద ఆధారపడుతూ ఉంటాము, మనుషుల యొక్క బలము మీద మన యొక్క నమ్మికను ఉంచుతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఎప్పుడైతే మనము మనుషులను ఆశ్రయిస్తామో వారి నుండి మనకు వచ్చేటువంటి స్పందన ఎలాగుంటుందో తెలుసా? వారు మన యొక్క పరిస్థితిని బట్టి కొన్నిసార్లు హేళన చేస్తారు, మన యొక్క పరిస్థితిని బట్టి కొన్నిసార్లు వారి మాటలతో మనల్ని గాయపరుస్తారు. మరికొన్ని సందర్భాలలో మనకు కలిగినటువంటి కష్టము, లేకపోతే మనకి రాబోయేటువంటి అవమానాన్ని బట్టి తప్పించడం కాదు, కానీ మన పరిస్థితిని ప్రజల మధ్యన చెప్పి వారు మనకి అవమానాన్ని కలుగు చేసేటువంటి వారుగా ఉంటారు.
అంత మాత్రమే కాదు కానీ సహాయము చేస్తానని వాగ్దానము చేసి కొన్ని సందర్భాల్లో చివరిగా ఎత్తేసినటువంటి పరిస్థితి, సహాయము చేయకుండా విడిచిపెట్టేసినటువంటి పరిస్థితులు కూడా మన జీవితాల్లో ఎన్నో మనము చూసి ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనుషులను ఆశ్రయిస్తే ఈ లోకంలో మనకి ఓటమే కలుగుతుందేమో కానీ, అదే పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆ పరిశుద్ధుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మన పరిస్థితులను, మన స్థితిగతులను మార్చగలిగేటువంటి దేవుని దగ్గరకు మనం రాగలిగితే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఓటమిని కొట్టివేసి ఆయన మనకి విజయాన్ని, గెలుపును అనుగ్రహించేటువంటి దేవుడు. మనము దేవుని సన్నిధిని ఎప్పుడైతే ఆశ్రయించగలుగుతామో, ఇఫ్ వి కుడ్ సిట్ నియర్ ద ఫీట్ ఆఫ్ జీసస్, దెన్ ఇన్క్రెడిబుల్ సక్సెస్ ఈజ్ ఆర్స్. మనం ఎప్పుడైతే దేవుని యొక్క పాదాలని ఆశ్రయిస్తామో ఖచ్చితంగా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 9వ సంకీర్తన 9వ వచనము 10వ వచనంలో కనుక చూస్తూ ఉంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ఇంకా అంటూ ఉన్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారికి నీవు విడిచిపెట్టు వాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకి ఎంత అభయాన్ని ఇస్తూ ఉన్నది అని అంటే, ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయంతో ఉన్నారో, ఎవరైతే వేదనతో ఉన్నారో వారికి దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన ఒక మహాదుర్గముగా ఉంటాడు. ఆపద కాలములలో నమ్మదగినటువంటి సహాయకుడిగా ఉండేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని ఎంత మాత్రము కూడా ఆయన విడిచిపెట్టడు. ఒకవేళ మనుషులు విడిచిపెట్టేస్తారేమో కానీ దేవుడు మాత్రము తనను ఆశ్రయించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఇంకా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఒకటి, దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే ఆయన మనల్ని విడిచిపెట్టడు. రెండవది, ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన మన ఆశ్రయ దుర్గముగా ఉంటే ఆయన యందు మనం ఎలా ఉంటాము అని అంటే సురక్షితముగా ఉంటాము, సంరక్షించబడతాము, మన పరిస్థితుల నుంచి విడిపించబడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటే అనేక మార్లు దావీదుకు సౌలు నుండి అపాయము కలిగింది. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఎప్పుడు కూడా మనుషులపైన ఆధారపడలేదు, మనుషుల యొక్క శక్తిని నమ్ముకోలేదు, కేవలం తను దేవుణ్ణే ఆశ్రయించాడు. తను అనేక మార్లు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, నా బలమైన ఆశ్రయ దుర్గము దేవుడే. నా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, నాకు ఎలాంటి అపాయము కలిగినప్పటికీ కూడా నా బలమైన ఆశ్రయ దుర్గము దేవుడే. ఇంకా అంటూ ఉన్నాడు 118వ సంకీర్తన 6వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తను దేవుని యందు నమ్మిక ఉంచాడో, దేవుని యందు విశ్వసించగలిగాడో, దేవుని యొక్క శక్తి బలము పైన ఆధారపడగలిగాడో, తను చెప్తున్నటువంటి మాట, తనకి దేవుని వాక్యము కలుగు చేసేటువంటి ధైర్యము ఏంటి అని అంటే, ఆయన నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేను భయపడను, నేను ఎవ్వరికీ భయపడను, నరులు నన్నేం చేయగలరు, నా పక్షాన ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసముతో దావీదు మాట్లాడుతూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా, ఎలాంటి కష్టము, వేదన, దుఃఖము మన జీవితాల్లో కలిగినప్పటికీ కూడా, మనం దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ఆయన యొక్క బలమైనటువంటి దుర్గము లోనికి మనము రాగలిగితే, ఆయన ఖచ్చితంగా మనల్ని ఆ పరిస్థితుల నుంచి విడిపించేటువంటి దేవుడు. మన పట్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి నరులు ఎంత గొప్పవారైనప్పటికీ కానివ్వండి, కానీ మన పక్షాన పోరాడి మనకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన అని ఈ దినము మనము విశ్వసిద్దాము. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకపరంగా మనకి కలిగేటువంటి కష్టాలు మాత్రమే కాదు, ఒకవేళ పాప భారముతో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో నాకు విడుదల కలుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా పాపముల నుండి నాకు క్షమాపణ ఎలాగూ కలుగుతుంది అనేటువంటి వేదనతో గనక ఒకవేళ ఈ దినము ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపికి ఆశ్రయ దుర్గము కూడా క్రీస్తే.
పాపిని క్షమించేటువంటి వాడు, పాపముల నుండి విడిపించేటువంటి వాడు, పాపికి నెమ్మదినిచ్చేటువంటి వాడు కేవలము క్రీస్తు మాత్రమే. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి సువార్త వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో కూడా ఇదే విషయాన్ని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ దినం మనకి ఇచ్చినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 11 వచనాల్లో చూస్తే అక్కడ 3 రకాలైనటువంటి మనుషులను మనం చూస్తూ ఉంటాము. ఎవరంటే, ఒకటి పరిసయ్యులైనటువంటి వారు. వారి స్వభావం ఏంటి అనంటే, వారు పాపాన్ని మోపేటువంటి వారుగా వారు ఉన్నారు. రెండవ వ్యక్తి మనం చూస్తూ ఉంటే, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ. ఈమె పాపమును చేసినటువంటి స్త్రీగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. మూడవది యేసుక్రీస్తు. ఈయన పాపమును క్షమించేటువంటి వారుగా మనకి ఆ లేఖన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాము. అయితే మనకి పాత నిబంధన వాక్య భాగాల ప్రకారముగా ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము ప్రకారం గనుక చూస్తూ ఉంటే, ఎవరైతే పాపములో పట్టబడతారో ఆ ఇరువురు వ్యక్తులను కూడా శిక్షించాలి అని దేవుని వాక్యము తెలియచేయబడుతూ ఉన్నది. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన వాక్య భాగము లేవియాకాండం 18వ అధ్యాయం 29వ వచనంలో కూడా చూస్తే, ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనాను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు అని తెలియచేయబడుతూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భం మనకు తెలుసు. ఈ సువార్త వాక్య భాగంలో ఉన్నటువంటి సందర్భం ఏంటి అనంటే, అక్కడ పాపము లో పట్టబడినటువంటి స్త్రీని పరిసయ్యులైనటువంటి వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వారు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసు ఇచ్చినటువంటి జవాబు, ఆయన స్పందించినటువంటి తీరు మనం చూడగలుగుతూ ఉంటాము. చూడండి, 8వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో గనక మనం చూస్తూ ఉంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడును, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే తనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిసయ్యుల యొక్క ఉద్దేశము గనుక మనం చూస్తూ ఉంటే, వారు ఏదో ఇక్కడ న్యాయం చేయాలనో లేకపోతే నిజంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనో వారి యొక్క ఉద్దేశము కాదు. కానీ వారి ఉద్దేశం ఇక్కడ రాయబడుతూ ఉంది 6వ వచనంలో, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. వారు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు మీద ఏదో ఒక నేరము మోపాలని, యేసుక్రీస్తుని ఎలాగైనా పట్టుకోవాలని, యేసుక్రీస్తుని ఎలాగైనా శిక్షించాలనేటువంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయనను శోధించడానికి ఏమని అడుగుతూ ఉన్నారు అనంటే, మనం చదువుకున్నటువంటి రీతిలో వారు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, అవును, ఆ ధర్మశాస్త్రములో చెప్పబడినట్లుగా పాపిని ఇక్కడ రాళ్లతో కొట్టి చంపాలి అని ఒకవేళ యేసుక్రీస్తు ఒప్పుకుంటే, వారు దేవుని మీద ఎలాంటి నేరం మోపాలనుకున్నారంటే, చూసారా, ఈయన పాపుల కోసం వచ్చాను అని చెప్తున్నాడు కదా, కానీ పాపుల్ని కొట్టి చంపమంటున్నారు అని వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశంతో వారు ప్రశ్న అడుగుతూ ఉన్నారు. లేదా ఒకవేళ దేవుడు అక్కడ వ్రాసి ఉన్నప్పటికీ కూడా మీరు అలా కొట్టి చంపొద్దు అని జవాబిచ్చాడు అని అంటే, ఈయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని తెలియచేశాడు కదా, కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు అని నేరం మోపాలనే ఉద్దేశంతో ఆయనను శోధించడానికి ఈ ప్రశ్నలు అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ జడ్జ్మెంట్ ఆన్ ది విమెన్, జీసస్ పాస్డ్ జడ్జ్మెంట్ ఆన్ ది జడ్జెస్. యేసుక్రీస్తు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏంటి అని అంటే, అక్కడ పాపము చేసినటువంటి స్త్రీ మీద ఆయన తీర్పు తీర్చడం కాదు, స్త్రీకి తీర్పు తీర్చడం కాదు, కానీ ఎవరైతే తీర్పు తీరుస్తూ ఉన్నారో వారిపైనే దేవుడు ఇక్కడ తీర్పును ప్రకటించడం, తీర్పు తీర్చడం మనము చూడగలుగుతూ ఉన్నాము. అందుకే ఆయన అంటున్నాడు 7వ వచనంలో, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి అని వ్రాయబడుతూ ఉన్నది. ఆయన ఏం చెప్పాడండి? ఎవరైతే దేవుని మీదే నేరము మోపాలని ఆయనను శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో
వారితోనే ఆయన అంటున్నటువంటి మాట, అవును ఒకవేళ నీవు చెప్పినటువంటి రీతిలోనే, మీరు చెప్పినటువంటి రీతిలోనే పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అని అంటూ ఉన్నాడు. అంటే ఆమెను తీర్పు తీర్చడం కాదు, ఆమె యొక్క పాపమును ఎత్తిపెట్టి మాట్లాడడం కాదు, వారి యొక్క పాపములను, వారి యొక్క దోషములను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి కదా. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని తెలియచేయబడుతున్నటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఎవ్వరూ కూడా మేము పరిశుద్ధులము అని చెప్పుకునే స్థితిలో లేరు. అందుకనే వెంటనే అక్కడ ఆయన 9వ వచనంలో గనుక చూస్తే, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలువెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలి ఉండెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను అని తెలియచేయబడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాటను వారికి తెలియచేశాడో, వారి పాపము గుర్తించబడింది. వెంటనే వారు అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ కూడా, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థలము నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి పరిస్థితుల్లో అక్కడ యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ పట్ల ఏ విధముగా ఆయన స్పందించాడు అని గనక మనం ఆలోచన చేయగలుగుతూ ఉంటే, వాస్తవానికి ఆ స్త్రీ యొక్క పరిస్థితి అక్కడ ఎలాగుంది అని అంటే, షీ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది పీపుల్. అక్కడ ఉన్నటువంటి సమాజము, ప్రజల నుంచి ఆమె ప్రత్యేకంగా బయటకు తీసుకురాబడింది. ఒంటరి స్త్రీగా ఆమె చేసినటువంటి పాపమును బట్టి ఆమె బయటకు తీసుకురాబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నది. రెండవదిగా, షీ వాజ్ పుట్ టు షేమ్. ఆమె సిగ్గుపరచబడింది, అవమానపరచబడినటువంటి స్థితిలో అక్కడ నిలవబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా, ఆమె మరణానికి అప్పగించవలసినటువంటి పరిస్థితి, మరణ శిక్షకు పాత్రురాలుగా ఆ స్థలంలో అక్కడ నించునున్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆమె అక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారముగా, నీలో పాపము లేనటువంటి వారు మొదటి రాయి వేయండి అని అంటే, వాస్తవానికి అక్కడ మొట్టమొదటి రాయి వేసేటువంటి అవకాశం ఎవరికి ఉందో తెలుసా? అర్హత ఎవరికి ఉందో తెలుసా? యేసుక్రీస్తు వారికే ఉంది. అక్కడ మొట్టమొదటి రాయి వేయగలిగేటువంటి పరిస్థితి యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగనటువంటి వాడిగా, పరిశుద్ధుడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి గొప్ప దేవుడు ఆ రాయను ఆమె మీదకు విసరకుండా ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ఆమె ఏ మరణ శిక్షకు పాత్రురాలుగా అక్కడ నిలవబడి ఉన్నదో ఆ మరణ శిక్షను ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు. ఏ మరణానికైతే ఆమె అప్పగించాలో దాని నుండి ఆమెకు హీ సేవ్డ్ ఫ్రమ్ డెత్. ఆమెను ఆ మరణం నుండి రక్షించాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరణము నుండి జీవమునకు ఆమెను నడిపించడము మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. రెండవది, ఆమె సిగ్గుపరచబడినటువంటి పరిస్థితి, షీ వాజ్ పుట్ టు షేమ్. కానీ దేవుడు చేసినటువంటిది ఏంటో తెలుసా? హీ స్వీప్స్ అవే హర్ షేమ్. ఆయన తన అవమానాన్ని కొట్టివేశాడు. లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి కదా. 119వ సంకీర్తన 39వ వచనంలో చూస్తే, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము అని వ్రాయబడుతూ ఉన్నది. అవును, మన యొక్క పాపములు మనకి భయమును కలుగు చేస్తూ ఉంటాయి, మన పాపములు మనకి అవమానాన్ని కలుగు చేస్తూ ఉంటాయి, మన పాపములు మనకి మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు కలుగు చేస్తూ ఉన్నప్పుడు కీర్తనకారుడు అంటాడు, దేవా నాకు భయము పుట్టించుచున్నటువంటి నా అవమానాన్ని నువ్వు కొట్టివేయి తండ్రి అని అడుగుతున్నటువంటి రీతిలో ఇక్కడ ఈ స్త్రీ యొక్క పరిస్థితి ఎలాగుంది అని అంటే, ఆమె సిగ్గుపరచబడినటువంటి స్థితిలో, అవమానపరచబడినటువంటి స్థితిలో ఉంది. కానీ దేవుడు తన అవమానాన్ని ఇక్కడ కొట్టివేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా, యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? షీ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ పీపుల్. ఆమె ఆ సమాజము నుండి, ఆ మనుషుల నుండి వేరు చేయబడింది. ఆమె ఒంటరిగా తీసుకుని రాబడింది. కానీ గాడ్ స్టేడ్ విత్ హర్. యేసుక్రీస్తు, అందరూ వెళ్ళిపోయారు, విడిచిపెట్టేశారు. తన యొక్క పాపపు స్థితిలో ఆమె ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఆయన తన ఆశ్రయ దుర్గముగా యేసుక్రీస్తు వారు మాత్రమే అక్కడ ఆమెతో
నిలవబడి ఉన్నట్లుగా ఆమెతో ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అవును, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. నేను నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన వాడు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా, మన కష్టకాలము, దుఃఖకాలము, వేదనకరమైనటువంటి కాలము మాత్రమే కాదు, మనం పాపులుగా ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, మనల్ని ఒంటరిగా చేసేటువంటి వాడు కాదు. ఆయన మనతో ఉండి మనల్ని రక్షించేటువంటి వాడు, మన పాపముల నుండి మనల్ని విడిపించేటువంటి మన పాపముల నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఎప్పుడైతే మన యొక్క పాపపు స్థితిలో దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన ఖచ్చితంగా మనల్ని విమోచిస్తాడు, మనకి విడుదల కలుగు చేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ కీర్తనలు 2వ సంకీర్తన 12వ వచనంలో గనుక మనం చూస్తే, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు అని తెలియచేయబడుతూ ఉంది. తర్వాత 5వ సంకీర్తన 11వ వచనంలో, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు అని తెలియచేయబడుతుంది. అంటే దేవుడు మనకి విడుదల కలుగు చేయడం మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో దెన్ వీఆర్ బ్లెస్డ్ అండ్ వీఆర్ గ్లాడ్. ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడినటువంటి వారముగా, సంతోషించేటువంటి వారముగా దేవుడు మనల్ని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనలో ఎంతమంది దేవుని యొక్క క్షమాపణ మన జీవితాల్లో పొందుకున్నాము? ఒకవేళ ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో నిజ పశ్చాత్తాపము లేక, మారు మనసు లేక, పాపములు విడిచిపెట్టలేని స్థితిలో, ఒకవేళ నేను చాలా నీచమైన భయంకరమైనటువంటి పాపము చేశాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నా పాపము ఎలాగో క్షమించబడుతూ ఉన్నది, నాకు ఎలాగో నేను సమాధానం పొందుకోగలను అనేటువంటి స్థితిలో గనక ఒకవేళ మీరు ఉంటే, దేవుడు తన చాచిన చేతులతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ వ్యభిచారము చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని ఏ విధముగా అయితే ఆయన క్షమించి తన మరణమును కొట్టివేసి, తన అవమానమును కొట్టివేసి ఆయన తనతో ఉన్నాడో, ఆయన మిమ్ములను కూడా క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు ఆయన పైన మోపబడి ఉన్నది. మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మనకి విడుదల కలుగుచూ ఉన్నది. తన యొక్క రక్తంలో మన పాపములు కడిగి శుద్ధీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుడిస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగము చేసుకుని ఆయన సిలువను సమీపించండి, ఆయన యందు విశ్వసించండి. దేవా, నీవు తప్ప నాకు ఆశ్రయదుర్గము ఏదియూ కూడా లేదయ్యా. ఇప్పటి వరకు నేను నీచమైన భయంకరమైనటువంటి పాపాలు నా జీవితంలో చేశాను, దయతో నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి అని ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన మనల్ని సురక్షితమైనటువంటి స్థలాలలో నివసింప చేయగలిగినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా విడుదల, విమోచన అనుగ్రహించేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, రక్షించబడినటువంటి మనము కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఆ రక్షణను కడవరకు భయముతోనూ వణుకుతోనూ కాపాడుకునేటువంటి వారముగా మన జీవితాల్లో మనము ముందుకు కొనసాగాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడైతే ఆమెను క్షమించారో, ఆమెతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. దేవుడు మరి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. గో అండ్ సిన్ నో మోర్. అంటే ఈ పాపపు స్థితి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. గో అవే ఫ్రమ్ ద సిన్ అండ్ సిన్ నో మోర్. ఇక ఎప్పటికీ కూడా నీవు పాపము చేయొద్దు అనేటువంటి హెచ్చరికను ఆ స్త్రీకి ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు రక్షించబడినటువంటి మనకి కూడా దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇదే. ఒకవేళ రక్షింపబడిన స్థితిలో మనం ఉంటే, ఈ యొక్క శ్రమల కాల ధ్యానాల ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం ఏంటి అని అంటే, ఎక్కడ మన పరిశుద్ధత కోల్పోకుండా కడవరకు నమ్మకముగా, యథార్థముగా కొనసాగించడానికి, మరలా పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అని ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దయతో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్. దేవుడు చూపించేటువంటి కృప ఎప్పుడు కూడా పాపానికి ఒక లైసెన్స్ లాంటిది మాత్రం కానే కాదు. దేవుడు కృప చూపించాడు కదా, ఆయన దయ చూపించాడు కదా, నా పాపాన్ని క్షమించేశాడు కదా, మరలా ఇంకో పాపం చేయొచ్చులే, మరలా దేవుని దగ్గరికి వెళ్తే ఆయన కృప కలిగిన వాడు కాబట్టి క్షమించేస్తాడులే అనేటువంటి ఆలోచన మాత్రం ఎప్పుడు కలిగి ఉండొద్దు. దేవుడు ఇస్తున్న అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోగలిగితే ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో తన కార్యాలను చేయగలిగినటువంటి వాడు. 130 సంకీర్తన 4వ వచనంలో మనకు తెలియచేయబడుతూ ఉంది, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కాబట్టి దేవుని దగ్గర క్షమాపణ మనకి దొరికేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయనను మనము సమీపిద్దాము.
ఆయన సమీపంగా ఉండగానే ఆయన ఇచ్చేటువంటి రక్షణను మన జీవితంలో అంగీకరిద్దాము. మనం పొందుకునేటువంటి రక్షణను ఆయన వచ్చేంత వరకు కూడా, తిరిగి వచ్చేంత వరకు కూడా భయముతోనూ, వణుకుతోనూ మనము కాపాడుకునేవారుగా ఉందాం ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినము ఒకవేళ పాపిగా నీవు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా చేయగలిగినటువంటి దేవుడు. అయితే ఆ పవిత్రతను, పరిశుద్ధతను పరలోకము వెళ్ళేంత వరకు కూడా కాపాడుకునేవారుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయుండి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలంలో బట్టి స్తోత్రాలు. వాక్యములు దీవించండి, నాయన ఫలింపచేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి, గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.